దైవం అంటే తన నిజమైన రూపం. అందుకే నేనుతో నేనులో నేనుగా ఉండిపో. అదే కర్మ, అదే భక్తి, అదే జ్ఞానం, అదే మోక్షము. ఉన్నది దాన్ని విడిగా ఇంకేమీ లేదు, దానికి విడిగా ఇంకేమీ లేదు. అదే వేదాంత సార్. భగవత్ అన్వేషణ అనేది తన లోపల జరగాలి, బయట కాదు. బయట ఉన్నదంతా చిత్తమే, లోపల ఉన్నదంతా దైవమే. నీకు అన్యం తోస్తే బంధం, తోయకపోతే మోక్షం. చిత్తం తెలిస్తే బంధం, నిశ్చలమైతే మోక్షం. జై సద్గురు మహారాజుకు జై.